ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. వెస్ట్ బెంగాల్లో ఈ ఎలక్షన్స్ టైంలో అసలు ఎవరు ఊహించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చాయి. అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు, అంటే ఇంత భారీ మెజారిటీతోని బీజేపీ ముందు స్థాయిలో ఉంటుంది అనేది. ఇక్కడ ముఖ్యంగా అందరూ కూడా మమతా బెనర్జీకి బాయ్ బాయ్ మమతా దీది అని కూడా చెప్పుకొని రావడం జరుగుతుంది. ఇక ఓవరాల్గా వెస్ట్ బెంగాల్లో అయితే కాషాయపు జెండానే ఎగిరేలా కనిపిస్తుంది కాదు, మోస్ట్లీ ఎగిరే అవకాశాలే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెస్ట్ బెంగాల్లో మొత్తం సీట్లు వచ్చేసి 293 సీట్లుంటే దాంట్లో మ్యాజిక్ ఫిగర్ని దాటి కూడా మన బీజేపీ 191 అయితే సీట్లు గెలుచుకోవడం జరిగింది. అంటే ఇది ఎంత భారీ మెజారిటీ అంటే ఆల్రెడీ మ్యాజికల్ ఫిగర్ని కూడా దాటేసింది. సో దీనికంటే అసలు టీఎంసీ ఏ స్థాయిలో వాళ్ళ సీట్స్ అనేది లేకపోతే వాళ్ళ మెజారిటీ అంతా కూడా కిందికి పడిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసలు టీఎంసీకి ఇంత తక్కువ సీట్స్ రావడానికి కారణం ఏంటి? టీఎంసీ ఒకేసారి కుప్ప కూలిపోవడానికి అంటే ప్రజలు నమ్మకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇదంతా కూడా ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ ఆల్సో ఈ ఎలక్షన్స్ కంటే ముందు కూడా మమతా బెనర్జీ ఏవైతే ఆరోపణలు చేశాయో బీజేపీ పైన, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. సో ముందుగా మమతా బెనర్జీ చేసిన ఆరోపణల విషయానికి వచ్చేది ఉంటే, మమతా బెనర్జీ సీసీటీవీ ఫోటేజ్ ఒకటైతే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీజేపీ ఈ ఈవీఎం మిషన్లను దాంట్లో ఏవో అవకతవకలు చేస్తున్నారు, ఎవరికి ఓటేసినా సరే బీజేపీకే ఓటు వచ్చేలా అయితే ఈ ఈవీఎం టీం అంతా కూడా బీజేపీకే సపోర్ట్ ఉంది, ఎలక్షన్ టీం అంతా కూడా బీజేపీకే సపోర్ట్ ఉంది అని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మమతా బెనర్జీ ఎలక్షన్స్ ముందు అంటే ఈ కౌంటింగ్కి ముందు కూడా బయటకు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అండ్ బీజేపీలో ఏదో జరుగుతుంది, సో మాకు తెలియకుండా టీఎంసీని దెబ్బ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, ఎందుకంటే బీజేపీనే వీటన్నిటికీ కారణం అని చెప్పుకొని వచ్చింది. బట్ ఓవరాల్గా సమాజం అంతా కూడా తెలుసు, సొసైటీ అంతా కూడా ఏమనుకుంటుంది అంటే ఓడిపోయే ముందు ఏదో ఒక రీజన్ చెప్పుకోవాలి కాబట్టి, ఓడిపోతామని వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి ఈ సీసీటీవీ డ్రామా అంతా ఆడుతున్నారు అని అయితే ఈ టాపిక్ వచ్చింది. సో ఓవరాల్గా అసలు టీఎంసీ ఎందుకు ఓడిపోయింది, ప్రజలలో ఎందుకు నమ్మకం కోల్పోయింది అన్న విషయాన్ని కూడా మనం చూసుకుందాం. సో ఓవరాల్గా గత 3 సార్లు ఎలక్షన్స్లలో కూడా 2016, 2021, 26 ఈ 3 ఎలక్షన్స్లలో కూడా, అంటే అంతకుముందు ఎలక్షన్ 2026 కాదు, సో ఈ 3 ఎలక్షన్స్లలో కూడా మమతా బెనర్జీ ఎటువంటి అంటే అసలు అపోజిషన్లో ఒక స్ట్రాంగ్ పర్సన్ లేకుండా అయితే గెలవడం జరిగింది. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల వరకు ఒక మమతా బెనర్జీకి ఒక స్ట్రాంగ్ పర్సన్ లేరు, అపోజిషన్లో లేరు అంటే, ఉంటే కూడా అతను ఓర్చుకోదు, ఎవరైనా అపోజిట్ వచ్చినా సరే వాళ్ళని లేపేస్తుంది అన్న టాక్ అయితే అక్కడ చాలా వరకు ఉంది. అండ్ ఈ టీఎంసీ ఒక రౌడీయిజం ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, అంటే మనందరికీ తెలుసు, మోస్ట్లీ ఇప్పుడు ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్లో అందరూ వచ్చి కూడా అసలు మీరు ఎవరికి ఓటేశారు ఏంటి అన్నది అడుగుతూ ఉంటారు. కాబట్టి సో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది టీఎంసీ. సో ఇలాంటి సమయంలో ఈ మీడియా వాళ్ళు కావచ్చు కానీ, ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు కావచ్చు కానీ, అసలు ఎవరికి ఓటేశారు అన్న ప్రశ్న ఎత్తితే చాలు, ఎవరైనా బై మిస్టేక్లో బీజేపీకి ఓటేసామని చెప్తే చాలు వెంటనే టీఎంసీ వాళ్ళందరూ వచ్చి కూడా, అంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ వచ్చి కూడా కొట్టే ప్రయత్నం కూడా చేసే, అంటే అలాంటి రౌడీయిజం వెస్ట్ బెంగాల్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ పావర్టీ రేట్కి వచ్చేసరికి అసలు వెస్ట్ బెంగాల్లో నార్మల్గా ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తే ఎందుకు అంతలా ఎగబడ్డారు, లేకపోతే ఆ పథకానికి ఎందుకు అందరూ దాసోహం అయ్యారు అంటే కూడా ఈ పావర్టీ ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ ఎడ్యుకేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా వరకు ప్రజలందరూ కూడా చిన్న చిన్న పనులు, అంటే లైక్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఈ ట్యాంకులు క్లీన్ చేసుకోవడం కానీ, లేక్స్ని క్లీన్ చేసుకోవడం కానీ, ఇలాంటి పనులకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో అక్షరాస్యత చాలా తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చాలా వరకు తక్కువగా ఉంది. ఎవరైనా సరే మనందరికీ ఒక మూడు సార్లు ఎలక్షన్స్లో ఒకరే గెలిచారు అంటే ఏదో డెవలప్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది అని అనుకుంటాం. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్లో గెలిస్తేనే ఈ 5 ఇయర్స్లో ఏం పని అవుతుంది, అసలు టైం సరిపోలేదు అని చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు. బట్ మమతా బెనర్జీ విషయంలో అలా కాదు, 3 అంటే 3 టైమ్స్ ఒకేసారి తను గెలిచింది కాబట్టి ఈ 3
ఈ 3 ఎలక్షన్స్ టైంలో అసలు తను ఏం చేసింది, ఏం డెవలప్మెంట్ చేసింది అన్నది చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి చాలా నిల్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే ఎడ్యుకేషనల్ పరంగా కూడా అసలు అక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఉందా అంటే అది కూడా లేదు. ఏమైనా ఉంది అంటే అక్కడ డెవలప్మెంట్ వచ్చేసి పార్టీల మధ్యలో గొడవలు, ఘర్షణలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, వీటికి మించి అక్కడ అసలు ఏం లేదు అని అయితే ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ వైపే మొగ్గు చూపారు అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఎవరైనా సరే ఒక అమ్మాయి ఒక చిన్న స్థాయి అంటే ఒక జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఒక అమ్మాయి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అయితేనే ఇక్కడ ఈ నియోజకవర్గంకి సంబంధించి లేకపోతే ఈ మండలానికి సంబంధించి ప్రజలందరికీ కూడా సో ముఖ్యంగా మనందరికీ తెలిసిందే ఒక అమ్మాయి నిలబడితే ఆడపిల్లలందరి కోసం కూడా నిలబడుతుంది, తను గెలిస్తే అందరికీ కూడా మంచి జరుగుతుంది అని అనుకునే లోకం ఇది. సో దాంట్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో వచ్చేసి ఒక సర్పంచ్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే కూడా కాకుండా సీఎం అయింది, 3 times అయింది అంటే ఆడపిల్లల వైపు న్యాయం ఉంటుంది, ఆడపిల్లల వైపు నిలబడుతుంది అని అనుకుంటారు. బట్ వెస్ట్ బెంగాల్లో అలా జరగలేదు. అమ్మాయిల విషయాలకు వచ్చేసరికి చాలా అరాచకాలు, దారుణాలు, అమ్మాయిల పైన అత్యాచారాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. వెస్ట్ బెంగాల్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మరి ఒక మహిళ సీఎం అయ్యి మహిళలకు భద్రత లేకుండా ఎలా పోయింది అని కూడా చాలా మంది ప్రశ్నించిన సందర్భాలు కూడా మనం చూసాము. అయితే ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానాల కంటే క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు లాస్ట్ టైం ఒక లా కాలేజీకి సంబంధించిన ఒక స్టూడెంట్, పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బట్ తను ఒక ట్వీట్ ఏదైతే చేసిందో ఒక పార్టీకి సంబంధించి దానికి మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యి పోలీసులకు అప్పగిచెప్పి తనని పోలీస్ స్టేషన్లో ఉంచి ఒక నార్మల్ స్టూడెంట్ని పోలీస్ స్టేషన్లో ఉంచి దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాళ్ళ ఏళ్ళ పడేసి కోట్ల చుట్టూ తిరిగేసి వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చారు. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే మమతా బెనర్జీ కక్ష కట్టితే ఒక అమ్మాయి అయినా సరే అసలు ఎలా చుక్కలు చూపిస్తుంది అన్నది. సో ఇలాంటి అరాచకమైన ప్రభుత్వం ఎవరికైనా కావాలి అని ఎందుకు అనుకుంటుంది? అందుకే బీజేపీని కోరుకుంది అని మనం చెప్పుకోవచ్చు. సరే ఈ కోర్టులు అవి ఇవన్నీ కూడా చిన్న పంచాయతీలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక యూనివర్సల్గానే ఒక సంచలనంగా మారిన ఒక కేసు, డాక్టర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ని అతి దారుణంగా రేప్ చేసి మరీ మర్డర్ చేశారు. అది కూడా ఒక కాలేజ్లో. నార్మల్గా రేపులన్నా కానీ మర్డర్లన్నా కానీ ఇవన్నీ ఎలాంటి ప్లేసెస్లో జరుగుతాయి? ఒక నిర్మానుషమైన ప్లేసెస్లో అటు సైడ్ ఎవరు రాకుండా ఉన్నప్పుడు జరుగుతాయి. కానీ అలా కాకుండా ఒక కాలేజ్లోనే ఒక హాస్పిటల్లో అంటే కాలేజ్ హాస్పిటల్లోనే ఇంత దారుణంగా జరిగింది, ప్లస్ అక్కడే చంపేశారు అంటే అసలు అక్కడ ఆడపిల్లలకు ప్రొటెక్షన్ ఎలా ఉంది అన్నది మనం ఆలోచించుకోవచ్చు. అయితే ఈ కేసు అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒక సెన్సేషనల్గా మారింది. ఆ టైంలోనే మమతా బెనర్జీ పాత్ర అంటే మర్డర్ చేసేటప్పుడు పాత్ర లేకపోయినా సరే ఎప్పుడైతే ఆ మర్డర్కి సంబంధించిన అక్కడ ఎవిడెన్సెస్ అంతా కూడా కలెక్ట్ చేసే సమయంలో మమతా బెనర్జీ దాంట్లో ఏదో అవకతవకలు చేసి దాన్నంతా కూడా మార్చేసే ప్రయత్నం చేసింది అన్న టాక్ అయితే పెద్ద ఎత్తున వచ్చింది. సో ఇది కూడా ఒక మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, వాళ్ళకి నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అఘాయిత్యాలన్నీ కూడా జరిగినప్పుడు ప్రజలలో ఎక్కువగా గుర్తుండిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో అయితే ప్రజలకు బాగా గుర్తుండి సో ఆ నెగిటివిటీ ఇంపాక్ట్ అయితే పడే అవకాశం ఉండొచ్చు. వెస్ట్ బెంగాల్లో బీజేపీనే ఓన్ గా కూడా ప్రభుత్వం క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా 293కి 191 అంటే ఈ అంకెలు ఇంకా కూడా మారే అవకాశం ఉండొచ్చు. మోస్ట్లీ అయితే 200 కూడా కావచ్చు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఘన విజయం సాధించడం అయితే చాలా ముఖ్యం. అండ్ దీనికి మనం అభినందించాల్సిన విషయం ఏంటి అంటే గత 2016లో చూసుకున్నట్టయితే బీజేపీ చాలా తక్కువగా గ్రౌండ్ స్థాయిలో కూడా అక్కడ బలంగా లేని పరిస్థితి అయితే నెలకొంది. బట్ అక్కడ నుంచి 2016 నుంచి కూడా 2026 వరకు బీజేపీ జర్నీ వెస్ట్ బెంగాల్లో చాలా ప్రాధాన్యతగా ఉంది. ఎందుకంటే 2016లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలిచింది. సో దాని తర్వాత 2021లో వచ్చేసి 70 సీట్లు గెలిచింది. అంటే 3 సీట్లకు 70 సీట్లకు ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు. గత 5 సంవత్సరాల్లోనే బీజేపీ గ్రౌండ్ స్థాయిలో ఎంత బలిష్టంగా నిలిచి ప్రజలలో నమ్మకం సాధించింది అని చెప్పుకోవచ్చు. బట్ ఈ 2026లో వచ్చేసరికి అసలు పూర్తిగా మారిపోయింది. అసలు టీఎంసీ ఓట్లు మనం చూడొచ్చు, అసలు వాళ్ళు గెలిచిన సీట్స్ కావచ్చు, వీళ్ళు గెలిచిన సీట్స్ కావచ్చు, ఒక్కసారి డిఫరెన్సెస్ చూసుకుంటే పూర్తి స్థాయిలో టీఎంసీ కిందికి వెళ్ళిపోయి ఒకేసారి 2026లో చూసుకున్నట్టయితే ఈ వెస్ట్ బెంగాల్లో బీజేపీనే రూలింగ్ పార్టీగా మారింది. సో మీరేమంటారు? అసలు మమతా బెనర్జీ ఈ
ఈ ఎలక్షన్స్ టైంలో చేసిన ఈ రూలింగ్ ఏదైతే ఉందో మీకు నచ్చిందా నచ్చలేదా, అసలు ప్రజలు ఎందుకు మమతా బెనర్జీని హేట్ చేస్తున్నారు, ఇదంతా కూడా మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.